ఒక ప్రభుత్వ అధికారిని ఎక్కడ నియమించాలనేదే ప్రభుత్వ విచక్షణ అధికారమని, దీనిని ఎవరు గుంజుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రాని, దీనిని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కబ్జా రాయుళ్లు బీఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే పేదలైనా పెద్దలైనా చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కోర్టు ధిక్కారణ కేసుల వ్యవహారంలో హైడ్రా కమిషన్ రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఢిల్లీలో స్పందించారు. దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని, కోర్టు తీర్పును సమీక్షించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా పెట్టుకున్న వారే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్పందించిన సీఎం అధికారుల నియామకం అనేది ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టం చేశారు. ఈ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరన్నారు. న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన ఈ అంశాన్ని కోర్టుల్లోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వి హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. హైడ్రాను రద్దు చేయాలని కబ్జాకోరులు, దొంగలు మాత్రమే కోరుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే పేదలైనా పెద్దలైనా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట, గండిపేట చెరువు ఆక్రమించుకున్నది పేదలా పెద్దలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కోర్టులో ధిక్కారణ పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మకుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. దాని పేరే బతుకమ్మకుంట. ఆ బతుకమ్మకుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. అదేవిధంగా ముఖీం అనే ఒక కబ్జా కోరు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. చెరువులు, కుంటలు, నాలాలు కాపాడడమే హైడ్రా విధి అని స్పష్టం చేశారు.